ప్రభువా మీకు స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ బిడ్డలంగా మేము సమాజంగా సమకూడి సృష్టికర్త రక్షణకర్త మీకు మా కృతజ్ఞతలు మా స్తుతులు అర్పించడానికి మమ్మల్ని సమకూర్చేందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయం అర్థవంతంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయమైన ప్రోత్సాహాన్ని అనుగ్రహించండి. మాకు ఏ మాటలు అవసరమో, ఏ హెచ్చరిక అవసరమో అది మీరు అనుగ్రహించండి. మీ బలలో యోగ్యంగా చేయవేయడానికి సహాయం చేయండి. భయభక్తులతో, దీనత్వంతో మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి సిద్ధ మనసుతో ఉండడానికి సహాయం చేయండి. మాలో ఉండే వేషధారణ, నిర్లక్ష్య వైఖరి, అశ్రద్ధ ఇవన్నిటిని తొలగించండి. మీరు మాట్లాడుతుండగా మేము మీకు లోబడ్డానికి సహాయం చేయండి. సమయాన్ని దీవించవలసిందని మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మధుర మధురము యేసు నామం, మధుర మధురము యేసు నామం, స్తుతికి యోగ్యము ప్రభుని నామం, స్తుతికి యోగ్యము ప్రభుని నామం, మధుర మధురము యేసు నామం, మధురమే స్వర్గము వీడి జగమున కరిగి, స్వర్గము వీడి జగమున కరిగి, సిలువలో రక్తము చిందించేను, సిలువలో రక్తము చిందించేను, మధుర మధురము యేసు నామం, మధుర మధురము స్తుతికి యోగ్యము ప్రభుని నామం, స్తుతికి యోగ్యము ప్రభుని నామం, మధుర మధురము యేసు నామం, మధురమే సుని నామం. సిలువపై సైతానును ఓడించి, సిలువపై సైతానును ఓడించి, తొలగించెను నరక శిక్షను, తొలగించెను నరక శిక్షను, మధుర మధురము యేసు నామం, మధుర మధురము స్తుతికి యోగ్యము ప్రభుని నామం, స్తుతికి యోగ్యము ప్రభుని నామం, మధుర మధురము యేసు నామం, మధురమే సుని నామం.
పాపులకు విమోచనమొసగి పాపులకు విమోచనమొసగి నేర్పుగా తండ్రితో ఐక్యము చేసెన్ నేర్పుగా తండ్రితో ఐక్యము చేసెన్ మధుర మధురము యేసునామం మధుర మధురము యేసునామం స్తుతికి యోగ్యము ప్రభుని నామం స్తుతికి యోగ్యము ప్రభుని నామం మధుర మధురము యేసునామం మధురమేసుని నామం. రక్తము చేమము శుద్ధుల చేసెన్ దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్ దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్ మధుర మధురము యేసునామం మధుర మధురము యేసునామం స్తుతికి యోగ్యము ప్రభుని నామం స్తుతికి యోగ్యము ప్రభుని నామం మధుర మధురము యేసునామం మధురమేసుని నామం. ఆత్మలో వారసులుగా మమ్ము చేసెన్ ఆత్మలో వారసులుగా మమ్ము చేసెన్ దేవుని మందిరముగా నిర్మించెను దేవుని మందిరముగా నిర్మించెను మధుర మధురము యేసునామం మధుర మధురము నామం స్తుతికి యోగ్యము ప్రభుని నామం స్తుతికి యోగ్యము ప్రభుని నామం మధుర మధురము యేసునామం మధురమేసుని నామం. ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు. పాపములతో నేను చచ్చియుండగా మహాప్రేమ చేత నన్ను బ్రతికించితివి పాపములతో నేను చచ్చియుండగా మహాప్రేమ చేత
ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు దారి తెలియక నేను తిరుగులాడగా జీవ మార్గమై నాకు నిత్య జీవమిచ్చితివి దారి తెలియక నేను తిరుగులాడగా జీవ మార్గమై నాకు నిత్య జీవమిచ్చితివి ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు తప్పు సంగములెన్నో ప్రబలుచుండగా పరిశుద్ధ సంగములో నన్ను కట్టియుంటివి తప్పు సంగములెన్నో ప్రబలుచుండగా పరిశుద్ధ సంగములో నన్ను కట్టియుంటివి ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు తప్పు సోదలెన్నెన్నో చాటుచుండగా సత్యవాక్యమందు నన్ను స్థిరపరచితివి తప్పు బోధలెన్నెన్నో చాటుచుండగా సత్యవాక్యమందు నన్ను స్థిరపరచితివి ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ప్రేమగాల యేసువా జాలిగాల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు దుఃఖ బాధలెన్నెన్నో కృంగదీయగా తల్లి ఆదరించునట్లు నన్ను
ప్రేమగల యేసువా జాలిగల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ప్రేమగల యేసువా జాలిగల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు లోకాసలకు నేను లొంగిపోవగా జీవవాక్యముతో నాకు జయమునిచ్చితివి లోకాసలకు నేను లొంగిపోవగా జీవవాక్యముతో నాకు జయమునిచ్చితివి ప్రేమగల యేసువా జాలిగల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ప్రేమగల యేసువా జాలిగల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ఆపత్కాలములో నేను మొర్ర పెట్టగా నాదు ప్రార్థన ఆలకించి నన్ను ఆదుకొంటివి ఆపత్కాలములో నేను మొర్ర పెట్టగా నాదు ప్రార్థన ఆలకించి నన్ను ఆదుకొంటివి ప్రేమగల యేసువా జాలిగల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు ప్రేమగల యేసువా జాలిగల ప్రభువా కృపా చూపి రక్షించితివి స్తోత్రములు దేవుని ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. ప్రభా, ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధి చేరి ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని బట్టి మీ వాక్యమును ధ్యానించుకోవడానికి, మీ వాక్యమును ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజంతా ఈ వాక్య పరిచర్య అంతా మీరు మాతో ఉండండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మంటి ఘటమైన నన్ను ప్రభా మీరు మీ నోటి పూరగా వాడుకోమని, మమ్మల్ని నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనం కూర్చున్నాం. మీలో చాలామంది ఈ వాక్యం వినే ఉంటారు అనేక మార్లు. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము చాలామందికి తెలిసిన వచనము. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలోనున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చాలామంది బోధకులు కూడా
ఈ వచనాల మీద బోధించారు ఇంతకు ముందు. అయితే ఇప్పటి క్రైస్తవంలో మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది ఈ వచనాల మీద బోధించినప్పుడు చాలా వరకు ఒక మోటివేషనల్ స్పీచ్ లాగా ఇస్తూ ఉంటారు. క్రైస్తవుడా, నువ్వు శ్రమపడుచున్న ఇరికింపబడిన వాడు కావు, అపాయంలో ఉన్న ఉపాయం లేని వాడు కాదు, ధర్మపడుచున్న దిక్కులేని వాడవు కావు, కాబట్టి లేగు, నీకంతా ఉంది, నీకు అంతా బలం ఉంది, నువ్వంతా శక్తివంతుడివి, క్రైస్తవుడిగా నువ్వు చక్కగా ముందుకు కదులు అన్నట్టుగా మోటివేషనల్ స్పీచ్లా మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా ఈ వచనాలు చదివినప్పుడు ఎప్పుడన్నా మనం కొరింథీయులు రాసిన పత్రిక గుండా వెళ్తున్నప్పుడు, 2వ కొరింథీయులు రాసిన పత్రిక వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా అవును, మేము అపాయం లేని వారం కాదు, మాకంతా ఉంది, దేవుడు మాకున్నాడు అని కూడా మనం అనుకుంటూ ఉంటాం చదివినప్పుడు. కానీ మనకి అది ఒక ఎంకరేజ్మెంట్ అయినా సరే, ఒక ఎంకరేజ్మెంట్ తెలుగులో ఏమంటారు, ప్రోత్సాహం, అదొక గొప్ప ప్రోత్సాహం అయినా సరే అక్కడితో ఆగిపోతే ఈ వాక్యం యొక్క నిజమైన అర్థము మనకి అర్థం కాదు. ఎందుకంటే ఈ వాక్యానికి వాస్తవంగా ఇంకా లోతైన అర్థం ఉంది. ప్రోత్సాహం కంటే పౌలు ఇంకా ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ వాక్యం ద్వారా తెలియజేయాలనుకున్నాడు కొరింథీయులు రాసిన పత్రికకి. ఈ వాక్యము ఏం చెప్తుందంటే, మనము మంటి ఘటముల వంటి వారము, మనము బలహీనులము అనేది యాక్చువల్గా ఈ వాక్యం చెప్తుంది. ఎందుకంటే 8వ వచనం చదివిన తర్వాత 8, 9 అయ్యి 10కి వెళ్ళిన తర్వాత ఏమని ఉంటుందంటే, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. అది చదివి అది ఎలా మీరు అనువదించుకుంటారు మీ జీవితాలకి? అయితే మనం చూద్దాం, పౌలు ఈ కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం ద్వారా మనకి కొరింథీయుల సంఘానికి ఏం చెప్తున్నాడు, దాని ద్వారా మనకి ఏం బోధిస్తున్నారు అనేది ఈ ఉదయకాలం ముందు మనం చూద్దాం. అయితే 7వ వచనము, అయినను ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిది అయినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు గలదు. పౌలు 2వ కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనానికి ముందు వరకు స్వార్థ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్వార్థ అనేది దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశము అనే దాని గురించి మాట్లాడుతా దానిని ఒక గొప్ప ఐశ్వర్యంతో పోలుస్తారు. దేవుని 6వ వచనంలో మనం చూసిన అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించెను అని చెప్తూ, అయినను ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిది అయి ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు గలదు. ఈ ఐశ్వర్యము ఏంటి? ఐశ్వర్యము అంధకారము నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఆ సువార్త అనే ఐశ్వర్యము, దేవుడి యేసుక్రీస్తు యందు దేవుని మహిమ మనకు ప్రకాశించడము, ఈ గొప్ప ఐశ్వర్యము మంటి ఘటములలో మనకి కలదు అంటూ ఉంటాడు పౌలు. అయితే యేసుక్రీస్తు యొక్క సువార్త తెలుసుకొని రక్షింపబడిన మనకు ఆ సువార్త అనేది ఒక గొప్ప ఐశ్వర్యం, అది ఒక గొప్ప సంపద. గ్రీకులో పదానికి థెసారస్ అంటారు. దీనికి అర్థం ఏంటంటే ఒక విలువైన ఫిగరేటివ్లీ ఒక విలువైన వస్తువులు. ఇవి ఎక్కడున్నాయంట? మంటి ఘటములలో ఉన్నాయని పౌలు అంటున్నాడు. అయితే ఇది ఆలోచించండి, ఇదివరకు పురాతన కాలమందు మంటి ఘటములు అంత గొప్ప, మంటి ఘటములు అనడానికి ఇంగ్లీష్లో క్లే పాట్స్ అంటారు. ఇక్కడ క్లే పాట్స్, ఇంకొక విధంగా మనం చెప్పాలంటే మంటి కుండలు అని కూడా అనుకోవచ్చు, లేకపోతే
వస్తువులు ఏమన్నా విలువైనవి పెట్టుకోవడానికి సరిపడా మంటి ఘటములు అనమాట. అయితే ఈ క్లే పాట్స్ని ఇది వరకు పురాతన కాలంలో చాలా రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ యాక్టివిటీస్కి, రోజు ఇంట్లో చేసుకోవాల్సిన పనులకి ఈ మంటి ఘటములను వాడేవారు. ఎందుకు? ఇది చాలా సులువు తయారు చేయడం. ఇంకోటి, ఇవి చాలా సులువుగా పగిలిపోతాయి కూడా. కాబట్టి ఏం చేసేవాళ్ళంటే ఈ మంటి ఘటములని ఇంట్లో అన్ని విషయాలకి వాడేవాళ్ళు. అలాగే విలువైన వస్తువులను దాయడానికి కూడా వాడేవాళ్ళు. మీకు తెలుసో లేదో, 1946 సంవత్సరము ఒక గొర్రెల కాపరి ఆయన బాలుడు ఇస్రాయేల్లో డెడ్ సీ దగ్గర, మృత సముద్రం దగ్గర అతను గొర్రెలు మేపుతా ఉన్నప్పుడు అక్కడ ఒక గుహ కనిపించింది. ఆ గుహలోనికి వెళ్ళి రాళ్ళు ఇస్తున్నప్పుడు ఏదో మట్టి కుండ పేలినట్టు శబ్దం వచ్చింది. అతను లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ డెడ్ సీ స్క్రోల్స్ అని బైబిల్లో కొన్ని గ్రంథాల మ్యానుస్క్రిప్ట్స్ అంటే కాపీస్, ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల వరకు, కొన్ని వందల సంవత్సరాల వరకు అవన్నీ అలా ప్రిజర్వ్ చేయబడ్డాయి, భద్రపరచబడ్డాయి. అవన్నీ భద్రపరచబడి అక్కడ ఉన్నాయి. అయితే ఈ బాలుడు అలా కొట్టినప్పుడు కుండ పగిలి ఆ డెడ్ సీ స్క్రోల్స్ కనిపించినాయి. అలాగా 1946 నుంచి ఒక 15 సంవత్సరాల వరకు అవి కనుక్కుంటూ ఉన్నారు. అవి ఈరోజు మన బైబిల్ అనువదించడానికి ముఖ్యమైన స్క్రోల్స్, ముఖ్యమైన మ్యానుస్క్రిప్ట్స్ అవి. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కుండల్ని అలాగే ప్రతిరోజు చేయాల్సిన పనికే కాకుండా విలువైనవి దాయడానికి కూడా వాడేవారు. కానీ ఈ మంటి ఘటములకి అంత గొప్ప ప్రాముఖ్యత లేదు. పౌలు అన్నాడు, ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిది అయి ఉన్నట్లు మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యము మాకు గలదు. ఈ మంటి ఘటముల వంటి మనలో మనకి ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం ఏంటంటే యేసుక్రీస్తు గురించిన సువార్త. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన మరణ పునరుద్ధానాలను ఎరిగిన మనము, ఇది ఒక ఐశ్వర్యంగా దేవుడు మనలో ఉంచాడు. ఎందుకంటే ఆ మరణ పునరుద్ధాలను తెలుసుకున్న మనల్ని ఆ క్రీస్తు, దాని ద్వారా యేసుక్రీస్తు ఏం చేశారంటే దేవునికి దగ్గరగా చేశారు. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క మహిమ మనం తెలుసుకుంటాము. యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క ప్రకాశము మనకు బయలుపరచబడినది. యేసుక్రీస్తు లేకపోతే మనకి అది లేదు. మనం పాపులంగా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, మనకి ఏ దారి లేనప్పుడు, మనల్ని రక్షించుకోలేనప్పుడు, మనం ఇప్పుడు మంటి ఘటములలో ఏమీ లేకపోతే ఎవరైనా దాన్ని పట్టించుకుంటారా? అది పగిలిపోతుంది, పగిలిపోయినప్పుడు కింద పడిపోతుంది. కానీ కొంచెం పగిలినా సరే అందులో ఒక విలువైన వస్తువు ఉంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు ఈ కుండలు మృత సముద్రం దగ్గర ఈ డెడ్ సీ స్క్రోల్స్ దొరికిన కుండల్ని అంత జాగ్రత్తగా భద్రపరిచారంటే అందులో ఏమున్నాయి ఆ కుండల్లో, దాన్ని బట్టి భద్రపరిచారు. అలాగే ఆ కాలంలో ఆ కుండల్లో గొప్ప సంపద కూడా పెట్టుకుని దాచుకునేవాళ్ళు పురాతన కాలంలో, పౌలు రాసే టైంలో. అయితే ఈ కుండలకి విలువ వాటిని బట్టి రాలేదు. మనము మంటి ఘటములము, కానీ మనకి విలువ మనలో ఉన్న ఐశ్వర్యమును బట్టి వస్తుంది. మనము కొంచెం పగిలినా సరే ఆ లోపల ఉన్న ఐశ్వర్యము, యేసుక్రీస్తు తండ్రిని బయలుపరిచారు, ఆయన స్వార్థ, అది మన ఐశ్వర్యము. మనం పగిలినా సరే అది మనకి విలువను తీసుకొస్తుందంట. అయితే మంటి ఘటములు వాస్తవానికి విలువలైనవి. మన పగుళ్ళు ఉంటా ఉండొచ్చు. మనల్ని మనం మంటి ఘటములుగా మనం ఒకసారి చూసుకుంటే మనకి చాలా పగుళ్ళు ఉంటాయి. మనకి అంత పర్ఫెక్ట్గా ఉండం. అయినా సరే మనకి ఆయన సువార్త విలువను తీసుకొస్తూ ఉంటుంది. ఒక భక్తుడు అంటాడు, ఇది మన మంటి ఘటముల్లో పగుళ్ళు ఉండొచ్చు, కానీ ఈ మంటి ఘటములు మురికివి కాదు. ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి భోజనం వడ్డించడానికి మురికి ఘటంలో ఇస్తారా? ఎవరన్నా మంచినీళ్ళు ఇవ్వడానికి మురికి పాత్రలో ఇస్తారా? కొంచెం పగిలినా సరే
కొంచెం శుభ్రమైన దాంట్లో ఉంచుతారు. అలాగే చాలామంది అనుకుంటారు మనం మంటి ఘటముల వంటి వారం, మనం తేలిగ్గా పగిలిపోతాము, మనకంత డ్యూరబిలిటీ లేదు మనకే అనుకుంటూ ఉంటారు. అలా అని చెప్పి మనం పాపానికి చోటు ఇవ్వకూడదు. అలా అని చెప్పి మనం మురికి మంటి ఘటములుగా ఉండకూడదు. ఎందుకంటే మనలో విలువైన సంపద దేవుడు ఉంచాడు, ఈ గొప్ప ఐశ్వర్యం. అయితే మంటి ఘటములతో ఎందుకు పోలుస్తున్నారు పౌలు ఇక్కడ? ఎందుకంటే మొదటిగా పౌలు ఇది రాసేటప్పుడు పౌలుని చాలామంది అనేక రకాలుగా తప్పుడు బోధకులు కానీ, కొంతమంది బోధకులు తమను తాము గొప్పగా ఎంచుకునే బోధకులు కానీ వచ్చి పౌలుని చూసి, పౌలు నువ్వు చేసే పనులన్నీ నువ్వు చెప్పేదానికి విరుద్ధంగా ఉన్నాయి, నువ్వు ఇంతటి గొప్ప సువార్తను ప్రకటిస్తున్నావు, కానీ నిన్ను చూస్తే నువ్వు ఒకరోజు ఓడ బద్దలయ్యి నువ్వు సముద్రంలో ఒక్కడే ఉన్నావు, ఇంకొక రోజు నువ్వు అందరు కొరడాల దెబ్బలు కొట్టించుకున్నావు, ఇంకొక రోజు నువ్వు తరిమి వేయబడుచున్నావు, పద్దాక శ్రమలో ఉంటావు, పద్దాక నువ్వు ఏదో ఒక దాంట్లో పడిపోతూ ఉంటావు. నువ్వు నీలో ఈ ఐశ్వర్యం ఉంటే, దేవుడు నిన్ను ఎంచుకొని ఉన్నవాడైతే నిన్ను దేవుడు ఒక స్థితిలో నిలబెట్టాలి. కానీ నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఈ సువార్తను చెప్తున్నావు అంటే నీ సువార్త కరెక్ట్ కాదు అన్నట్టుగా పౌలుని అటాక్ చేస్తున్నారు కొంతమంది తప్పుడు బోధకులు. మరి కొంతమంది బోధకులు, మేము గొప్పగా అని చెప్పుకునే బోధకులు, నీలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నట్టు మాకు కనిపించట్లేదే, దేవుడు నిన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచుతున్నట్టు మాకు కనిపించట్లేదే అంటూ పౌలుని కొన్ని రకాలుగా వేధిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం, అటాక్ చేస్తూ ఉన్నట్టు. అయితే పౌలు తన గురించి తాను డిఫెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇది రాస్తున్నాడు. తాను డిఫెండ్ చేసుకోకుండా ఏమంటున్నాడంటే, అవును నేను మంటి ఘటము వంటి వాడినే, అవును నేను బలహీనుడినే, అవును నాలో బలహీనత ఉంది, కానీ ఈ మంటి ఘటములో దేవుడు ఐశ్వర్యాన్ని ఉంచాడు అని అంటున్నాడు పౌలు ఏమనలేదంటే, దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఉంచాడు కాబట్టి సువార్త ప్రకటిస్తున్నా అనలేదు. పౌలు అన్నాడు, అవును నేను మంటి ఘటము వంటి వాడను, అవును నేను బలహీనుడును, అవును నేను శ్రమ పడుచున్నాను, నేను రాళ్లతో కొట్టివేయబడ్డాను, నేను ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వెళ్ళాను, అవును మీరు అన్నవన్నీ కరెక్టే, కానీ ఈ మంటి ఘటము ద్వారా దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు అంటూ మొదటి వచనాల్లో 7కు ముందు కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో పౌలు అంటాడు, మేము కుయుక్తితో నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించి ఉన్నాము. నేను వంచనగా మాట్లాడలేదు, అవమానకరంగా మాట్లాడలేదు, నేను కుయుక్తిగా కూడా నడుచుకోవట్లేదు, కానీ నన్ను దేవుడు ఎలా సృష్టించాడో, నన్ను దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలా నేను నడుచుకుంటున్నాను. ఈ మంటి ఘటములోనే నేను నడుచుకుంటున్నాను. నాకు దేవుడు ఈ మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యం పెట్టాడు, ఆ మంటి ఘటములోనే నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, ఆ సువార్తని ప్రకటిస్తున్నాను అని పౌలు చెప్తున్నాడు. అయితే పౌలే కాదు, మనం కూడా మంటి ఘటములు వంటి వారమని మనం ఇందాక మాట్లాడుకున్నాం. మనందరం కూడా మన జీవితంలో పగుళ్ళు ఉంటాయని మాట్లాడుకున్నాం. మనందరం మంటి ఘటములు. ఎందుకంటే మానవుడు అన్నిటికీ హ్యుమానిటీ ఈజ్ వల్నరబుల్ టు ఎవ్రీథింగ్. వల్నరబుల్ అనే పదానికి అర్థం ఏంటంటే, చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితికి మానవుడు వల్నరబుల్ అనమాట. తనకి అన్నిటికీ చుట్టూ ఉన్న అన్ని తనని ఎఫెక్ట్ చేయొచ్చు, మనకి ఏదైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యము, లేదంటే లేమితనము, లేదంటే కలిమి, అలా అనేక రకాలుగా మానవుడు చుట్టూ ఉన్న అన్నిటికి వల్నరబుల్. అలాగే పాపము, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. మానవుడు పాపానికి చాలా వల్నరబుల్. పాపం వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి మానవుడిలో దేవుడు ఈ గొప్ప సువార్తని ఉంచాడు. బాగా గమనించండి, మానవులు మంటి ఘటములు వంటి వారిలో దేవుడు ఉంచాడు. దేవదూతల్లో కాదు, ఏంజల్స్లో కాదు, పరలోకమందున్న క్రియేషన్లో కాదు, క్రియేచర్స్లో కాదు, కానీ మానవుల్లో ఈ మంటి ఘటముల్లో దేవుడు ఉంచాడని పౌలు చెప్తున్నాడు. అవును మీరందరూ అంటున్నది కరెక్టే, నేను మంటి ఘటము వంటి వాడిని, కానీ ఈ మంటి ఘటముల్లో దేవుడు ఐశ్వర్యం ఉంచాడు,
మంటి ఘటములు ఎందుకు ఉంచాడు? ఎందుకంటే ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిది అయి ఉండినట్లు, అంటే దేవునికి ఘనము రావాలని, దేవునికి మహిమ రావాలని, దేవునికి మాత్రమే సమస్తము చెందాలని ఆయన మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యంను ఉంచాడు. దేవుని యొక్క స్వార్థ, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాల యొక్క గొప్ప సువార్త, అది మన హృదయాల్లో, మన జీవితాల్లో ఒక గొప్ప సంపద, గొప్ప ఐశ్వర్యం. కానీ పౌలు అంటాడు, ఎటు పోయినను వచ్చిన తర్వాత వెంటనే మంటి ఘటములు ఈ ఐశ్వర్యం కలదు, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. శ్రమపడుచున్నను ఇరికించబడు వారము కాము అంటున్నాడు పౌలు. అవును, మంటి ఘటములో నాకు ఐశ్వర్యం ఉంది, ఎటు పోయినను అయినా సరే శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. పౌలు శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అంటున్నాడు. కానీ ఒకసారి పౌలు యొక్క జీవితం మనం చూసినట్లయితే, పౌలు అనేక రకాలుగా శ్రమపడ్డాడు. శ్రమపడుచున్నను అనే పదానికి అక్కడ గ్రీకులో ఏం యూజ్ చేశారంటే ఒత్తిడికి లోనైనను అనే పదం వచ్చేలాగా యూజ్ చేశారన్నమాట. చుట్టుపక్కల చాలామంది ఒత్తిడి చేసేసి, చుట్టుపక్కల అన్ని రకాల పరిస్థితులు తోసేసినా సరే ఇరికించబడు వారము కాము అని పౌలు అంటున్నాడు. కానీ పౌలు ఇరికింపబడ్డాడు కూడా. మరి అదేంటి? పౌలు ఇరికింపబడు వారము కాము అని ఎందుకు అంటున్నాడు? ఇరికింపబడు వారము కాము అనే పదానికి ఇంగ్లీష్లో ఇంకో పదం ఉంటుంది. అంత ప్రెషర్ ఉన్నా సరే క్రష్ అవ్వలేదంట. అంటే శ్రమ పడినా సరే, చుట్టూ ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే, పౌలు అలా కంటిన్యూస్గా శ్రమపడి కంటిన్యూస్గా ఒత్తిడికి లోనై క్రష్ అవ్వలేదు. ఇంకా అలాగే నిలిచి ఉన్నాడు. దేని వలన? ఆ మట్టి ఘటము వలన కాదు, అందులో ఉన్న ఐశ్వర్యం వలన. మనము ఐశ్వర్యం లేకపోతే, యేసుక్రీస్తు గురించి మనకు తెలియకపోతే, యేసుక్రీస్తు స్వార్థని మనము ఒక గొప్ప సంపదగా మన జీవితంలో మనం ఎంచకపోతే, ఈ మంటి ఘటములు ఐశ్వర్యం లేకపోతే శ్రమ పడినా సరే ఇరికింపబడిపోతాయి, బయటికి రాలేవు. కానీ పౌలు శ్రమపడ్డాడు, ఇరికించబడ్డాడు కూడా, కానీ క్రష్ అవ్వలేదు ఒక్కసారి, కానీ కంటిన్యూస్గా లేదు. కానీ ఆ శ్రమ పడినా సరే ఆ జీవితాన్ని దేవుడు వాడుకున్నాడు. తర్వాత ఇంకొక మాట ఉంటుంది, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయము, పౌలు చాలా సార్లు అపాయంలో ఉన్నవాడు. చాలాసార్లు ఈ పట్టణంలో కొట్టడానికి వచ్చారని చెప్పి వేరే పట్టణంలోకి వెళ్ళిపోయాడు పౌలు. దేవుని గురించి వార్త ప్రకటిస్తుంటే అక్కడ ఎవరో వచ్చారు, ఇలా చేస్తున్నారు, తనని కొట్టడానికి వచ్చారు, తనని చంపడానికి వచ్చారు అని తెలిసి ఆ అపాయంలో ఉండి పారిపోయి ఉన్నాడు. అపాయంలో ఉన్నాను, ఉపాయం లేని వారం కాదు, డిస్పైర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసుకుంటే, నేను ఏమీ తోచని పరిస్థితిలో మేము ఉన్నాము అంటాడు పౌలు. అంటే ఉపాయం లేని వారము కాము అన్నాడు. కానీ ఒకసారి ఉపాయం లేని పరిస్థితిలో ఉన్నాడు పౌలు. ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే యెహోషాపాతు గురించి మీరు వినే ఉంటారు. దినవృత్తాంతాల గ్రంథంలో అనుకుంటా, యెహోషాపాతు మీదకి అమ్మోనీయులు, మోయోనీయులు అందరూ కలిసి వచ్చినప్పుడు యెహోషాపాతు పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము, మాకేం చేయాలో తోచటలేదు, అయినా నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము, ఎటు ఉపాయం లేదు, ఏం చేయాలో తెలియదు. అలాగే పౌలుకు కూడా ఏమి చేయాలో తోచని పరిస్థితి వచ్చిందని పౌలే చెప్తా ఉంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివితే ఇంతకు ముందు. కానీ అతను రాస్తున్నాడు, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారము కాము. అంటే ఒక్కసారి మేము ఆ పరిస్థితిలో ఉంటామేమో, కానీ మరలా ఆ పరిస్థితిలోకి వెళ్ళి ఆ ఉపాయం లేని వారముగా దేవుడు మమ్మల్ని తప్పించగలడు. ఎందుకంటే ఈ మంటి ఘటముల్లో ఆయన ఐశ్వర్యము, ఆ ప్రకాశము ఆయన ప్రకాశింపచేస్తాడు. ఆ తర్వాత యేసు తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము అంటాడు పౌలు. తరమబడుచున్నను అంటే
ఇక్కడ ఫాలోడ్ అనే పదం ఉంటుంది గ్రీకులో, వెంబడింపబడడం. అనేక మంది ఆయన వెంబడించడం అనమాట. వెంబడించబడినను ఏముంటుంది తర్వాత, దిక్కులేని వారము కాము. అయితే ఎంతమంది పౌలుని వెంబడించారు? చంపడానికి వచ్చారు. దిక్కు లేకుండా పడిపోయిన ఉన్న రోజులు ఉన్నాయి పౌలుకి. అయినా సరే అంటున్నాడు, మేము తరమబడినను దిక్కులేని వారం కాదు, అందరూ మమ్మల్ని వెంబడించినా సరే మేము దిక్కులేని వారం కాదంటూ పడద్రోయబడినను నశించు వారము కాము. పౌలు యాక్చువల్లీ పడద్రోయబడ్డాడు. లిస్త్రా అనే ప్రదేశంలో పౌలు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆ స్వార్థ ప్రకటించి వెంటనే అనేకులు వచ్చి పౌలుని రాళ్లతో కొడతారు. రాళ్లతో కొట్టి చనిపోయాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోతే పౌలు లేచి ప్రాణంతో వాడు వేరే వైపు వెళ్ళి ఆ తర్వాత మరికొద్ది రోజులకే మళ్ళీ వెంటనే ఇదే పట్టణంకి వచ్చి మళ్ళీ స్వార్థ చేస్తూ ఉంటాడు. పడద్రోయబడినను నశించు వారము కాము. ఎందుకు? పౌలులో ఉందా ఈ గొప్పతనం? పౌలులో లేదు. పౌలు, నాలో గొప్పతనం లేదు, మీరు అన్నది కరెక్టే, నేను బలహీనుడిని, నేను మంటి గడము వంటి వాడిని, అవును నేను ఇవన్నిటికీ లోనవుతా ఉంటా, అవును ఇవన్నిటికీ నేను లోబడుతూ ఉంటా, లొంగిపోతూ ఉంటా, కానీ ఈ మంటి ఘటములో దేవుడు ఈ ఐశ్వర్యం నుంచాడు. ఈ గొప్ప సువార్తని, ఆ గొప్ప జీవమును ఇచ్చే వార్తని, యేసుక్రీస్తు నందు దేవుని గుచ్చిన మహిమ, దేవుని యొక్క మహిమని ఈ మంటి ఘటముల్లో యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఉంచాడు. కాబట్టి ఈ గొప్ప ఐశ్వర్యమును బట్టి ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడను నశించు వారము కాము. ఈ గొప్ప ఐశ్వర్యమును బట్టి. ఒకవేళ దీనికి అర్థము మనము పడద్రోయబడము అని కాదు, పడద్రోయబడుచున్నను. దీనికి అర్థము మన శ్రమలో ఉండము అని కాదు, మనం ఒకవేళ శ్రమలో ఉన్నను. వాస్తవానికి క్రైస్తవ జీవితంలో మనం వీటన్నిటి గుండా వెళ్తూ ఉంటాము, కానీ వీటిలన్నిటి గుండా దేవుని మహిమ మనలో ఉండి ఇతరులకు కనిపించాలి. అదే నెక్స్ట్ కొన్ని వచనాల్లో అదే పౌలు అంటూ ఉంటాడు 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. యేసు యొక్క మరణానుభవము ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చాలామంది 8వ వచనం వరకు చదివి 8, 9 చదివి 10వ వచనానికి అంత గొప్ప ఇంపార్టెన్స్ ఏమివ్వరు. ఎందుకంటే 10వ వచనం దేని గురించి మాట్లాడుతుంటుంది? యేసు యొక్క మరణానుభవంను మేము వహించుకొని పోవచ్చున్నాము అంటుంటుంది. చాలామంది చదివినప్పుడు పైది మనకి అప్లై చేసుకుందాము అని చెప్పి కింద దానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. దీంట్లో మరణము అనే పదానికి నిక్రోసిస్ అనే ఒక పదం వాడతారు గ్రీక్లో. ఇది ప్రస్తుతానికి వైద్య శాస్త్రంలో కూడా వాడుతూ ఉంటారు. నిక్రోసిస్ అంటే ఏంటంటే డెడ్ ఫ్లూయిడ్స్, నిక్రోసిస్ ఫ్లూయిడ్స్ తీసేయాలి అంటూ ఉంటారు. అంటే ఏంటంటే చనిపోయిన ఈ సెల్స్, కణాల ఆ ఫ్లూయిడ్ని బయటికి తీసేయడం. అయితే నిక్రోసిస్ అంటే ఒక ప్రాసెస్, గ్రీక్లో చనిపోయే ప్రాసెస్. దీనికి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు శారా యొక్క మృతతుల్యమైన గర్భం గురించి మాట్లాడితే అదే పదం వాడతాడు. అదొక ప్రాసెస్ అనమాట. డికే అవుతుంది, మృతతుల్యం అవుతుంది, అంటే అదొక ప్రాసెస్లోకి వెళ్తుంది. అయితే పౌలు ఈ వచనం రాస్తా, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము అంటూ ఉంటాడు. దానికి అర్థం ఏంటంటే పౌలు యేసుక్రీస్తు యొక్క జీవమును గురించి మాట్లాడతా ఆయన జీవము మా యందు బయలుపరచబడ్డానికి ఆయన మరణానుభవమును మా శరీరంలో వహించుకొని పోవచ్చున్నాము అంటున్నాడు. మనకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది యేసుక్రీస్తు యొక్క ఆయన శరీరధారి అయి ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన ఈ అనుభవం గుండా వెళ్ళారు. ఆయన మంటి ఘటములోనికి ఒక గొప్ప దేవుడు, మహాదేవుడు, పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నవాడు,
ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఉండుట గొప్ప యోగ్యతగా ఎంచక, భాగ్యంగా ఎంచక మన కోసం దిగి వచ్చి, మనము ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ద లోవెస్ట్ కన్సీవబుల్ పొజిషన్, అంటే అన్నిటికంటే అతి హీనమైన, అతి చిన్నదైన, అన్నిటికంటే అతి చిన్నది హీనమైన పరిస్థితికి ఆయన వచ్చారు. అలా పరిశుద్ధమైన దేవుడు, గొప్ప దేవుడు, ఎంతో మహిమ కలిగిన దేవుడు, సృష్టి క్రియేషన్లో ఉన్నవాడు, సృష్టిని సృజించినప్పుడు అక్కడ ఉన్న దేవుడు, దాంట్లో ఒక గొప్ప పాత్ర వహించిన దేవుడు, ఆయన మొత్తం సృష్టి అంతా పట్టజాలని దేవుడు, క్రీస్తు మంటి ఘటము వంటి మానవ శరీరంలో ఆయన ఆ మహిమను పెట్టుకుని ఆయన ఈ శరీరధారి అయి ఈ లోకంలో సంచరించారు, ఈ లోకంలో మన మధ్య నడిచారు. అయితే నడిచినప్పుడు ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయన దేవునితో అంటూ ఉంటారు, దేవా నీ చిత్తమైతే ఈ పాత్రని నా యొద్ద నుండి తీసివేయండి. అంటే ఆయన కూడా ఆ అనుభవం, ఆ శ్రమ, ఆ వాటి గుండా వెళ్తున్నారు. అలా అని చెప్పి ఆయన లొంగిపోలేదు. అలా అని చెప్పి దాని గుండా వెళ్ళారు. మనం చూస్తూ ఉంటాము, శ్రమ పడినను ఇరికింపబడు వారం కాము అనుంది. కానీ మనుషుల్లో మనం ఇరికింపబడు వారం కాము. ఎందుకు? యేసుక్రీస్తు గురించిన సువార్త మనకుంది. కానీ యేసుక్రీస్తు మన కోసం ఇరికించబడ్డారు కాబట్టి మనము ఇరికింపబడు వారం కాము. ఆయన ఈ ప్రాసెస్ గుండా వెళ్ళారు, నిక్రోసిస్ గుండా వెళ్ళారు, అందరి చేత కొట్టబడ్డారు, కొరడాలతో కొట్టించుకోబడ్డారు, అవన్నీ దాని గుండా వెళ్ళారు. ఆయన ఇరికించబడ్డారు, ఆయన అపాయంలో ఉన్నారు. అడుగుతూ ఉంటారు, ఉపాయం లేక మనము తండ్రిని అడుగుతాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రని, విడనాడబడ్డారు మన కోసము. నా దేవా నా దేవా నన్నెందుకు? యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన మన కోసం నలుగగొట్టబడ్డారు అని ఉంటుంది. ఈ శ్రమపడిన అనే పదానికి ఒత్తిడి చేయబడ్డారు, క్రష్ అనే పదం ఉంటుంది. ఇరికించబడ్డం అంటే క్రష్డ్ అనే పదం అని చెప్పాను కదా. ఆయన మన కోసము నలుగగొట్టబడ్డారు, ఆయన మన కోసము ఇరికించబడ్డారు, ఆయన మన కోసము ఉపాయం లేని వారై ఉన్నారు. ఆయన అలాంటి అన్ని చేయబట్టి, ఆయన దీన్ని అంతటి గుండా వెళ్ళబట్టి మనము ఈరోజు ఆయన సువార్తను మన మంటి ఘటముల్లో పెట్టుకుని వెళ్ళగలుగుతున్నాము. దాన్ని బట్టి ఈ మంటి ఘటములకు ఈ ఐశ్వర్యం వచ్చింది. ఆయనది చేయడం బట్టి ఆయన జీవం మనలో ఉంది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఆయన యొక్క జీవము మాలో ఉండి బయలుపరచబడడానికి యేసుక్రీస్తు యొక్క మరణానుభవం మాలో కూడా మేము ఉంచుకుంటున్నాము. నేను దీని అంతటి గుండా వెళ్తున్నాను, ఈ కష్టాల గుండా వెళ్తున్నాను, ఈ నష్టాల గుండా వెళ్తున్నాను, ఈ శ్రమల గుండా వెళ్తున్నాను, ఈ అపాయాల గుండా వెళ్తున్నాను, ఈ ఇబ్బందుల గుండా వెళ్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు మరణానుభవము నేను కూడా వహించుకుని ఉన్నాను. ఆయన ఎలా అయితే వెళ్ళారో, ఒక భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు తన సొంత కుమారుణ్ణి దేవుడు తన సొంత కుమారుణ్ణి యేసుక్రీస్తుని నలగగొట్టారు. మనమెంత దేవునికి? దేవుడు మనలో నుండి ఇతరులకి ఆయన సువార్తని ప్రకాశించాలని చూస్తూ ఉంటాడు. ఆయన సువార్తని ప్రకాశించాలని దేవుడు ఆశపడే దేవుడు. ఈ మంటి ఘటములు మనం పర్ఫెక్ట్ కాదు, మనలో పగుళ్ళు ఉంటాయి. అయినా సరే ఆ పగుళ్ళ ద్వారా, అన్నిటి ద్వారా నేను మహిమపరచుకుంటాను ఆ నామమును. మీరు మంటి ఘటములు అయినా సరే నా సువార్త ద్వారా మీకు, ఈ ఐశ్వర్యం ద్వారా మీకు విలువ, ఈ పాత్రలకు, పగిలిన పాత్రలకు మీకు విలువ అని చెప్పి దేవుడు అంటూ ఉంటారు. అయితే మనము కేవలము ఆయన జీవంలోనే కాక ఆయన మరణానుభవమును కూడా వహించుకునే వారముగా ఉండాలి. దాని అర్థం ఏంటంటే, మనం శ్రమలు, యేసుక్రీస్తు శ్రమపడ్డారు. క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమానుభవంలో కూడా మనము ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఆ సువార్తని ముందుకు తీసుకెళ్లే వారముగా ఉండాలి. కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే, శ్రమానుభవంలో దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం శ్రమపడినను ఇరికింపబడవారము కాదు. ఆయన మనల్ని బయటికి తీసుకువచ్చే దేవుడు.
ఇంకా అంటాడు పౌలు 11 ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరం మందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. పౌలు అంటాడు, మేము ఈ మరణానుభవం ద్వారా వెళ్ళడం ద్వారా ఈ నిక్రోసిస్ అనే ప్రాసెస్ ఏంటంటే చిన్నగా స్టార్ట్ అయ్యి మరణం యొక్క ప్రాసెస్ అనమాట. అన్నీ వేస్ట్ ఫ్లూయిడ్స్ అని వెళ్ళిపోవడం. దీని ద్వారా ఈ మరణానుభవం, ఈ శ్రమలన్నిటి ద్వారా దేవుడు మమ్మల్ని బలపరుస్తూ, దేవుడు మమ్మల్ని స్థిరపరుస్తూ, ఈ పగుళ్ళన్నీ ఉన్నా సరే ఆ పగుళ్ళన్నీ ఒక చాటు పెట్టి మా ద్వారా మహిమ తెచ్చుకుంటూ, మా ద్వారా మీకు జీవాన్ని ఇస్తున్నాడని పౌలు అన్నట్టు మనం కూడా ఆ శ్రమల గుండా పోయినా సరే, మనం అపాయముల గుండా పోయినా సరే, మనం తరమబడినా సరే, మనము పడద్రోయబడినా సరే, మనలో పగుళ్ళు ఉన్నా సరే, మనం ఏం చేయాలంటే క్రీస్తు యందు నమ్మిక ఉంచి ఆ సువార్తను విశ్వాసం ద్వారా బలముగా మన హృదయంలో పెట్టుకొని ఇతరులకు ఎలాంటి పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో సువార్తని చూపించేవారిగా, సువార్తనే వెలుగు ప్రకాశింపజేసేవారిగా మనం ఉండాలి. ఈ వచనాలకి అది ప్రాముఖ్యమైన భావము. చాలామంది ఈ వచనాలు తీసుకొని ఏమనుకుంటారంటే, దేవుడు నాతో ఉన్నాడు, నాకేమి ఇంకేం జరగదు, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఇరికింపబడను, నేను అంత బలంగా ఉంటా. కాదు, ఈ వచనాలు మనకేం చెప్తుందంటే మనం కేవలము మంటి ఘటములు వంటి వారము. మన జీవితంలో యేసుక్రీస్తే మరణానుభవం గుండా వెళ్ళారు, మనం ఎంతటి వారము. కానీ యేసుక్రీస్తును తండ్రి విడనాడాడు. యేసుక్రీస్తును తండ్రి ఆ శిలువలో మన కోసం మరణింపచేశారు, ఎందుకంటే మనం జీవించాలని. కాబట్టి మంటి ఘటములో ఉన్న మనము ఒకవేళ శ్రమానుభవంలో వెళ్ళినా సరే, ఒకవేళ అపాయములు గుండా వెళ్ళినా సరే, ఒకవేళ దిక్కులేని వారమై ఉన్నా సరే, ఒకవేళ మనము పౌలులాగా పడద్రోయబడి నశించిపోవచ్చున్న స్థితిలో ఉన్నా సరే, దేవుడు మనల్ని విడిపించే దేవుడు. ఎందుకు? ఆయన సువార్త నిమిత్తము. ఆయన సువార్తను మన ద్వారా వెదజల్లాలి, ఆ దాని నిమిత్తము. కాబట్టి మీరు మనకి మన క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉండవు అనుకోవడం కంటే, ఈ శ్రమల ద్వారా క్రీస్తు తన సువార్తను నా జీవితంలో ప్రకటిస్తున్నాడా? ఈ శ్రమల్లో నేను దేవునికి దగ్గరగా ఉంటున్నానా, లేకపోతే దేవుడి నుంచి దూరంగా వెళ్తున్నానా? ఈ శ్రమల్లో, ఈ అపాయమైన స్థితిలో, పడద్రోయబడిన స్థితిలో నేను దేవుని సువార్తను ప్రకటించగలుగుతున్నానా? ఈ ఐశ్వర్యాన్ని గట్టిగా చేత్తో పట్టుకోగలుగుతున్నానా అని మీరు ఆలోచించాలి. ఈ గొప్ప ఐశ్వర్యము దేవుడు మనకిచ్చాడు. ఆ ఐశ్వర్యమును హోల్డ్ ఆన్ టు ఇట్, అంటే ఆ సువార్తని గట్టిగా పట్టుకోండి. ఆ సువార్తని మీ హృదయంలో దగ్గరగా ఉంచుకోండి. యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాలని మీ హృదయంలో దగ్గరగా ఉంచుకోండి. ఎందుకంటే వాటి ద్వారా మాత్రమే మనం తండ్రి యొద్దకు చేరుతాము. వాటి ద్వారా మాత్రమే మనకు జీవము. కాబట్టి ఈ సువార్తని, ఈ ఐశ్వర్యాన్ని మీ హృదయంలో ఉంచుకుని, ఈ ఐశ్వర్యము అనేక మందికి ప్రకాశించేలా. పౌలే ఉంటాడు, మాలో మరణము కార్యసాధకమవుచున్నది, కానీ మీలో జీవము నేను ఇలా బాధింపబడడం వల్ల, నేను ఇలా తరమబడడం వల్ల, నేను ఇలా పడద్రోయబడడం వల్ల, నన్ను ఇలా అపాయమైన స్థితిలో దేవుడు ఉంచడం వల్ల, దాని ద్వారా అనేక మందికి సువార్త దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇలా నాలో మరణము కార్యసాధకం అవుతున్నది, రేపో మాపో నేను దేవుని దగ్గరికి వెళ్తానేమో, కానీ ఈ మరణము మీలో జీవమై ఉంది. సేవకులు చాలామంది, దేవునిలో నిజంగా నడిచే సేవకులు, వాళ్ళు చేసే సేవ ద్వారా ఇదే చెప్తూ ఉంటారు, మేము ఎంతటి పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా సేవ చేసుకుంటూ వెళ్తాము. ఎందుకంటే అలాంటి పరిస్థితి అయినా సరే మా జీవితం ద్వారా దేవుడు మిగతా వాళ్ళకి సువార్త అనే వెలుగు ఇస్తే చాలు. అయితే అది కేవలం సేవకులకు మాత్రమే పరిమితమైనది కాదు. క్రీస్తు ద్వారా రక్షింపబడి, క్రీస్తు రక్షణలో సాగిపోతూ, ఆయన ద్వారా తండ్రి యొక్క మహిమను, ఆ వెలుగును చూచిన మనము, ఆ వెలుగును, ఆ తేజస్సును రుచి చూచిన మనము, ఆ తేజస్సుకి పిలువబడిన మనము, ఎన్నిక చేయబడిన మనము కూడా కేవలము ఈ మన కోసమే కాక, కేవలము మన యొక్క అవసరములు కొరకే కాక, ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు
కేవలం మీ అవసరతలు మాత్రమే కాకుండా ఇతరుల అవసరతలను కూడా కన్సిడర్ చేయాలని ఉంటుంది. అలా కేవలము మన కోసం మనం ఆలోచించకుండా మనము ఎలాంటి పరిస్థితి అయినా సరే ఇతరుల కోసం కూడా ఆలోచించాలి. ఇతరుల కోసం ఆలోచించడం ఏంటి? వాళ్ళని యేసుక్రీస్తు యొక్క సువార్తలోనికి తీసుకురావడము, సత్య వెలుగులోనికి తీసుకురావడము, ఆయన చేత ఎన్నిక చేయబడిన మనం, రక్షించబడిన మనము శ్రమలయందు వెళ్ళిన, అపాయపు స్థితిలో ఉన్న, ఇరికించబడిన, క్రష్ చేయబడినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా మనము ఆయన యొక్క వెలుగును ఇతరులకు ప్రకాశించేవారిగా ఉండాలి, ప్రకాశింపచేసేవారిగా. మనలో మరణము కార్యసాధకం వచ్చిన పౌలు వలె మనం ఇతరులలో జీవము కార్యసాధకము చేసే వల్ల ఉండాలి. మన ద్వారా దేవుడు వెలిగించేలా ఉండాలి ఇతరులని. కాబట్టి మీరు ఆలోచించండి, పరిశీలించుకోండి. మీ జీవితంలో మనందరికీ మన జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక టైంలో ఒక శ్రమానుభవం గుండా వెళ్తూ ఉంటాం. మనందరికీ ఒక అనుభవం ఉంటుంది. మనందరికీ ఇది నా జీవితంలో క్లిష్టమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా యేసుక్రీస్తు యొక్క సువార్త మీ జీవితం నుండి వెదజల్లుతుందా? లేదంటే అలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు నేనేం చేయాలి, నాకేమీ తోయట్లేదు అనే పరిస్థితిలో మీరు యేసుక్రీస్తుని, ఆ సువార్తని గట్టిగా అదిమి పట్టుకోకుండా, ఆ సువార్తని వదిలిపెట్టేసి, ఆ సువార్తలో సాగిపోకుండా మీ బాధల మీద కాన్సన్ట్రేట్ చేసి, మీ కష్టాల మీద కాన్సన్ట్రేట్ చేసి, దేవుడు మీ ద్వారా ఇతరులకి ఏం చెప్తున్నాడు అనేది మీరు పట్టించుకోకుండా మీరు ఆ శ్రమల మీద మాత్రమే ఫోకస్ చేసే వాళ్ళు ఉంటున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మనము పౌలు వలె, మనము మంటి కటములో, మనలో ఏ మంచి లేదు, అలా అని చెప్పి మనలో ఎంత గొప్ప శక్తి కూడా లేదు. పౌలు ఇన్ని మాట్లాడడానికి మేము ఇరికించబడి వారం కాదు, ఉపాయం లేని వారం కాదు అనడానికి పౌలు ఎలాంటి శక్తి లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసినట్లు పౌలు ఇరికించబడ్డాడు, ఉపాయం లేకుండా ఉన్నాడు, పడద్రోయబడ్డాడు. మనము కూడా పౌలు లాంటి వాళ్ళమే. దేవుడు ఈ మంటి ఘటములని మనం క్రియేట్ చేశాడు. ఎందుకు? మెయిన్ పర్పస్ ఆయనకి మహిమ తెచ్చుకోవడానికి. కాబట్టి మీరు శ్రమలో ఉన్నా సరే దేవుడు మీ ద్వారా ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. దేవుడు మీ ద్వారా ఆయనకి ఘనత తెచ్చుకుంటాడు. దేవుడు మీ ద్వారా ఆయన స్వార్థను వెదజల్లుతాడు. ఎప్పుడు మీరు ఆ ఐశ్వర్యంను గట్టిగా మీరు పట్టుకున్నప్పుడు, దేవా ఈ ఐశ్వర్యం నాకు ఇచ్చావు, నాకు అది చాలు, కానీ నీ చిత్తమైతే ఇది నాకు ఇవ్వాయా అని యేసుక్రీస్తు అడిగినట్లుగా మనం అడుగుతూనే ఇంకోవైపు యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి నీ చిత్తమైతే ఇది తొలగించు, కానీ నీ చిత్తమే జరిగించు అన్నట్లు మనం కూడా యేసుక్రీస్తు వలె అలాంటి స్థితిలో ఉన్న నీ చిత్తమైతే ఇది తొలగించాయా, కానీ నీ చిత్తం జరిగించు, నా ద్వారా నీ చిత్తం జరిగించుకో. ఎందుకంటే నా జీవితంలో నీ చిత్తం జరిగినప్పుడు నీ నామానికి మహిమ, ఇతరులకు సువార్త, ఇతరులకి జీవము. మీ జీవితం ద్వారా ఎంతమందికి జీవము కలుగుతుంది? పౌలు అంటున్నాడు, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధక మగుచున్నవి. మీ జీవితం ద్వారా ఎంతమందికి జీవము సాధకం అవుతున్నది? యేసుక్రీస్తు యొక్క జీవంలోనికి వచ్చిన మనము ఆయన మరణానుభవమును కూడా మనము వహించాలి. మరణం ఆయన కొట్టివేశారు, కానీ ఆ అనుభవంలోనికి, ఆ స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తుంటారు. ఎందుకంటే క్రీస్తు వలె ఎలాగైతే తండ్రి నామానికి మహిమ చేర్చబడిందో మన వలె కూడా తండ్రి నామానికి మహిమ చేర్చబడాలి. పరిశీలన చేసుకోండి. అయితే ఈ వచనాలు దేని గురించి మాట్లాడుతున్నాయి? ఈ వచనాలు కేవలం మనకున్న బలము గురించి కాదు, వాస్తవానికి మనము బలము లేని వారము అనేది తెలియజేస్తున్నాయి. మనము మంటి ఘటములు అనేది తెలియజేస్తున్నాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు మనము కేవలం మంటి ఘటములము. మీరు, నేను, మనందరము ఏదో ఒక పరిస్థితిలో పౌలు వలె శ్రమలో ఉంటాము, ఇరికింపబడతాము, అపాయంలో ఉంటాము, ఉపాయం లేని వారమే ఉంటాము. కానీ మనకి ముందుగా ఒకరు నడిచారు. మనం శ్రమల్లో ఉన్నా సరే ఇరికింపబడిన వారం కాము. ఎందుకంటే ఆయన వల్ల మాత్రమే. యేసుక్రీస్తు నడిచారు, ఆ శ్రమలో ఇరికించబడ్డారు, అపాయంలో ఉపాయం లేని వారిగా ఉన్నారు. ఆయన మన కోసం పడద్రోయబడ్డారు, నలుగొట్టబడ్డారు. దానివల్ల ఈరోజు మనకి
వాటి నుండి విడుదల ఉంది ఆయన ద్వారా. తండ్రి చిత్త ప్రకారము ఆయన ప్రతిదీ ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటారు. కానీ మనము ఈ మంటి ఘటములో ఉన్న మనము ఆయనకి మహిమ తెచ్చే వారంగా జీవించాలి. మనకి బలము, మనం బలహీనలము, కానీ మనకి బలము, మనకు విలువ తెచ్చే ఆ సువార్తలో ఉంది. ఆ సువార్తని నీ జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనకి సువార్త ప్రతిరోజు కావాలి. ప్రతిరోజు నేను నాకు సువార్తను ప్రకటించుకోవాలి. ప్రతిరోజు నేను చెప్పాలి, యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచారు. ఎప్పుడన్నా నేను బలహీనుడిని అయితే, ఎప్పుడన్నా నేను నిరాశపడితే, ఆ నిరాశలో నేను చెప్పాలి, యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి తిరిగి లేచారు. ఆయనలో నాకు బలం ఉంది, ఆయనలో నాకు ఉపాయం ఉంది, ఆయనలో నాకు ఆశ ఉంది, ఆయనలో నాకు నిరీక్షణ ఉంది. ఈ మంటి ఘటములో ఈ ఐశ్వర్యము క్రీస్తు యేసు, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే క్రీస్తు, మీలో ఉన్న క్రీస్తు మహిమకు నిరీక్షణ అని ఉంటుంది. కాబట్టి నాలో క్రీస్తు యొక్క గొప్ప స్వార్థ ఉంది. నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాను. నేను నిరాశపడినప్పుడు, నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను వేదనలో ఉన్నప్పుడు, నేను శోధనలో ఉన్నప్పుడు, ఇరికించబడినప్పుడు, పడద్రోయబడినప్పుడు ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన నా కోసం రక్తం కార్చారు. ఇంత గొప్ప ఐశ్వర్యము ఆయన నాలో ఉంచారు. నా విలువ, నా నిరాశలో ఉన్నప్పుడు నా విలువ దేవుని దగ్గర నుండి నాకు వస్తుంది అని నాకు నేను జ్ఞాపకం చేసుకుంటా. మనమందరం కూడా మన విలువ ఆయన దగ్గర నుండి వస్తుంది. మన నిరాశలో ఉన్నప్పుడు మన విలువ ఆయన దగ్గర నుండి వచ్చినది, ఆయన రక్తం ద్వారా కొనబడినది మన విలువ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు మన జీవితంలో స్వార్థ అనేది మనము ప్రకటించుకుంటూ ఉండాలి. అలాగే మనము ప్రకటించుకుంటూ ఉంటూ ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. మన శ్రమల్లో పౌలు ఎలాగైతే అన్నాడో, ఈ అవును మీరు అన్నదంతా కరెక్టే, ఈ మంటి ఘటములో దేవుడు నన్ను ఉంచాడు, ఈ మంటి ఘటము ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు, ఈ మంటి ఘటము ద్వారా ఆయన మరణానుభవం నేను వహించాను, ఎందుకంటే మీలో జీవము కార్యసాధకమగడానికి. కాబట్టి మనం కూడా మన శ్రమల్లో, అవును ఈ మంటి ఘటముల్లో దేవుడు నన్ను ఉంచాడు, ఈ శ్రమలో నేను ఉన్నానంటే ఈ మంటి ఘటము ఎందుకు పనికిరాని ఈ మానవ ఆ రూపంలో దేవుడు దిగి వచ్చారు, అలాంటి మానవ రూపంలో నేను ఉన్నాను, దీన్ని దేవుడు విలువ చేశారు, ఈ విలువ స్వార్థ ద్వారా వస్తుంది, ఇదిగో స్వార్థ అని చెప్పి ఇతరులకి ఆ స్వార్థను వెలిగించేవారుగా ఉండాలి, ఇతరులకి ఆ జీవమును ఇచ్చేవారుగా ఉండాలి మనము. అది ఈనాటి వాక్యం యొక్క భావము, ఈ వచనాల యొక్క భావము. మనం శక్తి గల వారము కాదు, మనం మంటి కటములము. మన శక్తి దేనికి సరిపోదు. మంటి కటములు పగిలిపోతే మళ్ళీ అతికించగలరా? అతికించలేరు. గ్లాస్ పగిలిపోతే దాన్ని మెల్ట్ చేసి మళ్ళీ ఏమైనా చేయగలరేమో మహా అయితే. కానీ మట్టి పగిలిపోతే మళ్ళీ ఇంకోటి కొత్తది పెట్టుకోవాలి, దాన్ని ఎక్కడో పడేస్తారు. మంటి ఘటంలో మనలో ఏమీ లేదు, మనలో బలము లేదు, మనలో శక్తి లేదు. మన బలము, మన శక్తి, మనకు కావలసిన సమస్తము యేసుక్రీస్తులో మాత్రం ఉంది. ఆయన స్వార్థలో మాత్రం ఉంది. ఆయన స్వార్థ మనకి గొప్ప ఐశ్వర్యము. ఆ గొప్ప ఐశ్వర్యము మీ జీవితంలో మీరు పట్టుకుని ఉన్నారా? మీ హృదయాల్లో మీరు వహించుకుని ఉన్నారా? లేదంటే ఆ ఐశ్వర్యంను పక్కన పెట్టేసి అన్ని విషయాల్లో మీరు ఈ స్వార్థ లేనట్టే, ఈ ఐశ్వర్యం లేనట్టే బతుకుతున్నారా అనేది పరిశీలించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ సన్నిధి చేరి ఉన్నామయ్యా. ఈ ఉదయకాలం ముందు ఈ మంటి ఘటముల్లో మీరు ఐశ్వర్యం నుంచి ఉన్నారు. ఎందుకు పనికిరాని ప్రభువా, మానవ శరీరంలో పాపపు ఇచ్చులకు లోనయ్యే ఈ శరీరంలో ప్రభా మీరు ఐశ్వర్యాన్ని ఉంచారు. పగుళ్ళున్న మా జీవితంలో ప్రభా మీరు ఐశ్వర్యాన్ని ఉంచారు. మమ్మల్ని ఎన్నుకున్నారు, మా కోసం వచ్చారు, మమ్మల్ని రక్షించారు ప్రభా. మీ రక్షణకు వారసులుగా మమ్మల్ని చేసుకున్నారు, పరలోకానికి వారసులుగా మమ్మల్ని చేసుకున్నారు. ఈ గొప్ప ఐశ్వర్యము మీ ద్వారా మాకు వచ్చింది ప్రభువా. ఈ ఐశ్వర్యము మాలో ఉంది అని మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ మీరు క్రీస్తు ఎలాగైతే ఆ మరణానుభవం ఈ మంటి ఘటములో ఆయన అవతరించి మరణానుభవం గుండా వెళ్ళి మా కోసము మేము పడాల్సిందంతా ఆయన ఆల్రెడీ శిలువలో ఎలాగైతే పడ్డారో ప్రభువా,
మేము ఆ మరణానుభవం ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ దాని గుండా వెళ్ళినప్పుడు ప్రభా మీరు మా కోసము అది ఆల్రెడీ మీరు మా కోసం సిలువలో పడ్డారని తెలుసుకొని ప్రభా మీ మీద మా దృష్టి ఉంచి మీ సువార్త మీద మా దృష్టి ఉంచి మా కోసము ఇవన్నీ మీరు భరించారు, వహించారు, మా కోసం తిరిగి లేచారు. జీవములో ప్రభా యేసుక్రీస్తు తిరిగి లేచిన ఆ జీవంలోనికి మేము ఇతరులు నడిపించడానికి ప్రభా మేము ఇది జ్ఞాపకం చేసుకొని ముందుకు నడవడానికి మాకు శక్తి దయచేయండి, మాకు బలము దయచేయండి. మమ్మల్ని వెన్ను తట్టి మమ్మల్ని నడపండి ప్రభా. మా శ్రమలో, మా పాయములో, ఇరికింపబడిన పరిస్థితుల్లో, పడద్రోయబడిన పరిస్థితుల్లో దేవా మిమ్మల్ని చూసి మీ స్వార్థని మాకు మేము చాటించుకొని మీరిచ్చిన గొప్ప ఐశ్వర్యంను జ్ఞాపకం చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళే వారంగా మమ్మల్ని నుంచి మనం అడుగుచున్నాము. మాతో ఉండండి, మా జీవితంలో మీరే నడిపించండి తండ్రి. మీ చిత్త ప్రకారము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.